23వ శ్లోకము. ఏప్యన్య దేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవా కౌంతేయా యజంత విధిపూర్వకం. ఎవరైతే తే అపి కూడా అన్యదేవతా భక్తాః ఇతర దేవతల భక్తులు యజంతే పూజ చెయ్యుదురో శ్రద్ధయాన్వితాః శ్రద్ధతో కూడిన వారై తే అపి వారు కూడా మాం నన్ను ఏవా కేవలము కౌంతేయ ఓ కుంతి పుత్ర యజంతి పూజింతురు అవిధిపూర్వకం తప్పు మార్గమున. ఓ కౌంతేయ అన్య దేవతలకు భక్తులై వారిని శ్రద్ధతో పూజించువారు నిజమునకు అవిధిపూర్వకముగా నన్నే పూజించుచున్నారు. భాష్యము. దేవతలను పూజించుటలో నెలకొనిన వ్యక్తులు చేసడి అట్టి పూజ పరోక్షముగా తనకే అర్పించబడినను వారు నిజమునకు బుద్ధిమంతులు కారని శ్రీకృష్ణ భగవానుడు చెబుతుండెను. ఉదాహరణకు ఒకడు కొమ్మలపైనను ఆకులపైనను నీరు పోస్తూ వ్రేళ్లకు నీటిని అందించనిచో అతడు తగిన జ్ఞానము లేనివాడుగా లేక నియమములు లేనివాడుగా పరిగణించబడును. అదే విధముగా ఉదరముకు ఆహారమును అందించు విధానమే శరీరము యొక్క వివిధ అవయవములకు పుష్టిని కలిగించుట లేదా సేవించుట కాగలదు. నిజమునకు దేవతలు దేవాదిదేవుని ప్రభుత్వములోని వివిధ అధికారులు మరియు నిర్దేశకుల వంటి వారు. మానవుడు పై అధికారుల చేత నిర్దేశకుల చేత కాకుండా ప్రభుత్వము ద్వారా చేయబడిన శాసనములను అనుసరించవలెను. అట్లే ప్రతి వ్యక్తి కూడా దేవాదిదేవుడినే పూజించవలెను. దానితో భగవంతుని ప్రభుత్వములోని వివిధ అధికారులు మరియు నిర్దేశకులు సహజముగానే సంతృప్తి చెందుదురు. అధికారులు మరియు నిర్దేశకులు ప్రభుత్వ ప్రతినిధులుగా తమ కార్యములలో నెలకొని ఉండుట చేత వారికి లంచమిచ్చుటకు ప్రయత్నించుట నిజమునకు చట్టవిరుద్ధమగును. అదే విషయము ఇక్కడ అవిధిపూర్వకం అని చెప్పబడినది. అనగా శ్రీకృష్ణ భగవానుడు అనవసరమైన అన్యదేవతార్చనను ఇక్కడ ఆమోదించుటలేదు. 24వ శ్లోకము. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నాతు మామభిజానంతి తత్వేన తచ్యవంతి తే. అహం నేనే హి నిశ్చయముగా సర్వయజ్ఞములకు భోక్త అనుభవించువాడను. చ మరియు ప్రభుః ఏవా ప్రభువును చ కూడా తు కాని మాం నన్ను నా అభిజానంతి వారెరుగరు. తత్వేన వాస్తవముగా అతః అందుచే చెవంతి పతితులగుదురు తే వారు. నేనే సర్వయజ్ఞములకు భోక్తను మరియు ప్రభువును అయి ఉంటిని. అందుకే నా వాస్తవ దివ్య స్వభావమును గుర్తింపలేని వారు పతనము చెందుదురు. భాష్యము. వైదిక గ్రంథములలో అనేక రకములైన యజ్ఞాచరణలు నిర్దేశించబడినను నిజమునకు అవన్నీ దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని ప్రీతి కొరకే నిర్దేశించబడినవని ఇక్కడ స్పష్టముగా చెప్పబడినది. యజ్ఞ అనగా విష్ణువు. యజ్ఞుడు లేదా విష్ణు ప్రీతి కొరకై ప్రతి ఒక్కరూ కర్మ చేయవలనని భగవద్గీత 3:9లో స్పష్టముగా తెలుపబడినది. మానవ నాగరికతకు పరిపక్వ రూపమైన వర్ణాశ్రమ ధర్మము ప్రత్యేకించి విష్ణు ప్రీతి కొరకై ఉద్దేశించబడినది. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకములో నేనే పరమ ప్రభువును కనుక సమస్త యజ్ఞములకు నేనే భోక్తను అని చెబుతుండెను. ఏమైనను మందబుద్ధులు ఈ సత్యమును ఎరుగక తాత్కాలిక లాభముల కొరకై దేవతలను పూజింతురు. కనుకనే వారు భౌతిక జీవన స్థితికి పతనము చెంది ఎన్నడను మానవ జీవితపు వాంఛిత లక్ష్యమును సాధించలేరు. ఏమైనను ఎవరైనను భౌతిక వాంఛలు నెరవేర్చుకోవలనని వాంఛించినచో అది శుద్ధ భక్తి కాకున్నను వారు వాటి కొరకై భగవంతుని ప్రార్థించుటయే ఉత్తమము. దానితో వారు వాంఛిత ఫలములను సాధించగలుగుదురు. 25వ శ్లోకము. యాంతి దేవవ్రతా దేవాన్ పితృణ్యాంతి పితృవ్రతాః
భూతాని యాంతి భూతేజ్యా యాంతి మధ్యాజినోపి మాం యాంతి వెడుదురు దేవవ్రతాః దేవతలను పూజించువారు దేవాన్ దేవతలను పితॄన్ పితృదేవతలను యాంతి పొందుదురు పితృవ్రతాః పితృదేవతలను పూజించువారు భూతాని భూత ప్రేతములను యాంతి వెడుదురు భూత ఇజ్యాః భూత పిశాచములను పూజించువారు యాంతి వేడుదురు మత్ యాజినః నా భక్తులు అపి కాని మాం నన్ను దేవతలను పూజించువారు దేవతలలో జన్మింతురు పితృదేవతలను పూజించువారు పితృలోకములను చేరుదురు భూత ప్రేతములను పూజించువారు వాటిలోనే జన్మింతురు కానీ నన్ను పూజించువారు నాతోనే నివసింతురు. భాష్యము చంద్రలోకమును గాని సూర్యలోకమును గాని లేదా మరే ఇతర లోకమును గాని మానవులు చేరగోరినచో ఆ ప్రయోజనము కొరకు ప్రత్యేకముగా వేదములలో ఆదేశించబడిన సాంకేతికములైన దర్శ పౌర్ణమాసి వంటి నియమములను అనుసరించుట ద్వారా వాంఛిత గమ్యమును సాధించగలరు. ఇవి వేదములలోని కర్మకాండ విభాగములలో విస్తారముగా వర్ణించబడినవి. ఈ పద్ధతులు వివిధ ఉన్నత లోకములలోని దేవతల కొరకు ప్రత్యేక పూజలను నిర్దేశించును. అట్లే ప్రత్యేక యజ్ఞముల ద్వారా మానవుడు పితృలోకములను చేరవచ్చును లేదా పెక్కు భూత ప్రేత లోకములను చేరి యక్షునిగా గాని రాక్షసునిగా గాని లేక పిశాచముగా గాని మారవచ్చును. పిశాచ పూజ నిజమునకు క్షుద్ర దేవతా పూజ అనబడును. అట్టి క్షుద్ర దేవతా పూజను అభ్యసించు వారెందరో కలరు. దానిని వారు ఆధ్యాత్మికమని భావించినను అట్టి కర్మలన్నీ పూర్తిగా భౌతికములైనవి. అట్లే దేవాది దేవుడిని అర్చించు శుద్ధ భక్తుడు వైకుంఠలోకములను గాని కృష్ణలోకమును గాని తప్పక చేరుకొనును. మానవులు దేవతలను పూజించుట ద్వారా దేవతాలోకములను పితృదేవతలను పూజించుట ద్వారా పితృలోకములను క్షుద్ర దేవతలను పూజించుట ద్వారా పిశాచాలోకములను పొందగలిగితే శుద్ధ భక్తుడు ఎందుకు వైకుంఠలోకములను లేదా కృష్ణలోకమును పొందలేడు? ఇట్టి ముఖ్యమైన విషయమును మనము ఈ శ్లోకము ద్వారా సులభముగా గ్రహింపవచ్చును. దురదృష్టవశాత్తు శ్రీకృష్ణుడు మరియు విష్ణువు వసించు ఆ దివ్యలోకములను గూర్చిన సమాచారము చాలా మందికి తెలియదు. అది తెలియకనే వారు పతితులగుదురు. నిరాకారవాదులు కూడా బ్రహ్మజ్యోతి నుండి పతితులగుదురు. కనుకనే కేవలము హరే కృష్ణ మహామంత్ర జప కీర్తనలతో మాత్రమే మానవుడు ఈ జీవితములో పరిపూర్ణత్వమును సాధించి తిరిగి భగవద్ధామమును చేరుకోగలడనే మహత్తరమైన సందేశమును కృష్ణ చైతన్యోద్యమము మానవ సమాజమంతటికి అందిస్తుండెను.